ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 10వ తారీఖు 2025 సంవత్సరం. నేను విజయవాడ వంట నుండి వచ్చాను. అయ్యగారు వారిని చూడాలని ఎప్పటి నుండి అనుకున్నాను, కానీ ఏదో ఒక మొక్కుబడిగా చిన్న ఇది సదస్సు అయ్యి ఉంటుంది అనుకున్నా. ఒక 4-5 నెలలుగా రావాలనుకున్నా, రాలేకపోయాను. అందుకే ప్రసంగిలో ఉంది కదా, ఏడ్చుటకు సమయం, నవ్వుటకు సమయం అని. అలాగా అయ్యగారిని కలిసే అదృష్టం నాకు వచ్చింది. ఈరోజు త్రిత్వం అయ్యగారు మా విజయవాడే. హీ ఆల్సో టెమిలియన్. మంచి ఉజ్జీవ ప్రసంగం చేశారు. నా వయసు 77 అయినా కూడా నేను ఆత్మీయంగా చాలా బలపరచబడ్డాను. ఈ వీడియో చూస్తున్న మీరు యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళకి నా మనవి ఏంటంటే, అభిషిక్తుడైన సేవకుడిగా వయసులో పెద్దవాడిగా మీకు చెప్పేది ఏంటంటే, ప్రతి నెల 10వ తేదీ ఈ పామర్ దగ్గర ఉన్న ఏంటయ్యారు ఇక్కడ మీరు పామర్ నుండి కొద్దిగా ముందుకు వస్తే నల్లకుంట, అక్కడ ప్రతి నెల 10వ తారీఖు జరుగుతుంది. రండి. ఇక్కడ నీరసాలు, ఉసుర్లు, దెయ్యాలు ఏదైనా ఉంటే అది పాతవి గతించెను. మీరు కొత్త ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతారు. ఇది నా శేష జీవితం. అయ్యగారికి చెప్పాను నేను 1995 సంవత్సరం బ్రదర్ ఏసన్న గారి ద్వారా ఉండవల్లిలో ఉంచడం, బ్యాప్టిజం పొంది అక్కడి నుండి నేను సేవలో కొనసాగుతున్నానని అయ్యగారు చాలా ఆత్మీయంగా చక్కగా సావధానంగా నాకు సమయం ఇచ్చి మాట్లాడారు. వారిని, వారి పరిచర్యను దేవుడు సమృద్ధిగా దీవించాలని. కేవలం సేవకులే కాదండి, విశ్వాసులు కూడా రావచ్చు ప్రతి నెల 10వ తారీఖు అన్నట్టు. మోహన్ సి లాజరస్ గారు మీకు తెలుసు, తూత్తుకూడి అంటే తమిళనాడు, వారు కూడా 4వ తారీఖు వస్తున్నారు. ఇది అయ్యగారు ఆ వివరాలు కనుక్కొని మీకు మరో వీడియో ద్వారా తెలియజేస్తాను. సమయం ఇచ్చిన అయ్యగారిని దేవుడు సమృద్ధిగా దీవించాలి. మన వినికిట్లో ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. చాలా అయ్యగారు